హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే జరిగిందనమాట. సో మా బాబు బర్త్డే ఏ విధంగా జరిగింది, ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాము అనేది వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా బాబుకి ప్లీజ్ విష్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీవి. సో మేము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూసేద్దామా. మొదటగా అయితే మేము ఈవినింగ్ టైంలో టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఈవినింగ్ టైం ఎందుకు వెళ్తున్నారని డౌట్ వచ్చిందేమో. మార్నింగ్ టైంలో పాప స్కూల్ ఉంది, మా సార్కి డ్యూటీ ఉండడంతో ఈవినింగ్ టైంలో అయితే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్కి వచ్చేసి కాలు చేతులు కడుక్కోగానే పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడూ వస్తామన్నమాట ఈ టెంపుల్కి. మా సార్ మాత్రం ఇక్కడ కొబ్బరికాయ, పువ్వులు, ఒత్తులు ఈ విధంగా అయితే తీసుకుంటున్నారు. సో మనమైతే బయట నుంచి ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట మనకి. అందుకోసం ఇక్కడైతే తీసుకుంటాము ఎవరైనా సరే టెంపుల్కి వచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడైతే టోకెన్ తీసుకుంటున్నాం అనమాట. బాబు బర్త్డే కాబట్టి లోపల అర్చన అనేది జరిపించాలి అని. తర్వాత లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము. పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ మంది అయితే రాలేదు భక్తులు. తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే నాగదేవత దగ్గర అయితే మొక్కుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి ఉంటుందన్నమాట. సో మేమైతే ఒక 5 రౌండ్లు అయితే తిరుగుతాము ఈ గుడి చుట్టూ. ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ తిరగడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. ఇంకా నాగదేవత కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మొక్కుకున్నాము. తర్వాత మొక్కుకున్న తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. పిల్లలు ఇక్కడ గంట కొడతా అంటే బాబుకి అందదు కదా, నేను ఎత్తుకొని గంట కొట్టించాను. తర్వాత మా పాప కూడా గంట కొడతా అంటే కొట్టిపిస్తున్నాను. ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తారు నా పిల్లలు మాత్రం. బయటకు వచ్చడం అంటే ఫ్రీ బర్డ్ లాగా ఉంటారనమాట. సో ఇంట్లో కట్టేసినట్టే ఉంటుంది కదా, ఎటు వెళ్ళడానికి కుదరదు కదా. ఇంకా నా పిల్లలకి ఇంకా అలవాటే కాబట్టి టెంపుల్కి ఎప్పుడు వస్తాం కాబట్టి ఇంకా వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటారనమాట. సో 5 రౌండ్లు తిరిగేసాను. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాతకి ఇక్కడ నాగదేవత దగ్గర ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా నేను దండం పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడే మొక్కుతాము. ఎవ్రీ ఫెస్టివల్కి అయితే మేము ఇక్కడికే వస్తాము. మా బాబుని ఎత్తుకొని దండం పెట్టు డాడీ ఆశీర్వదించమని అని చెప్తేనే వాడు దండం పెట్టుకున్నాడు అనమాట. తర్వాత నేను మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలి. ఈ టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉంటారు కానీ కొబ్బరికాయ మాత్రం అక్కడే కొట్టాలి. ఇక్కడ గణేశుని దేవాలయ చరిత్ర అనేది పెట్టారనమాట కొత్తగా. అందుకోసమే ఫోటో తీసి పెట్టాను. అందులో మొత్తం ఉంటుందన్నమాట చరిత్ర దేవుని గురించి. తర్వాత నేను దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మాకు లోపల చాలాసేపటికి మాకైతే దర్శనం అయితే జరిగింది గణేశుడిది. లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదన్నమాట. సో లోపల దర్శనం అయిపోయిన తర్వాతకి ప్రసాదం కోసం మా సార్ మళ్ళీ అక్కడ వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ టోకెన్ ప్రసాదం అయితే లడ్డు, పులిహోర, గారెలు అండ్ వడ ఇవైతే ఉంటాయి. మేమైతే లడ్డూలు తీసుకొని బయటికైతే వచ్చేసాము. బయటికి రాగానే పిల్లలకి బొమ్మలు చూసి కావాలి అని ఏడిపిస్తే ఇవి తీసుకున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేక్ షాప్కి అయితే వచ్చాము, బేకరీకి. ఇక్కడైతే కేకులు చాలా బాగుంటాయి. ముందుగా అయితే ఆర్డర్ చేయలేదు. ఇంకా కూల్ కేక్ అయితే అస్సలు తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకి ఆల్రెడీ కోల్డ్ అయింది, మాకు కూడా కోల్డ్ ఉంది. అందుకోసం ఇంకా మన కూల్ కేకు వద్దు, పెద్ద కేకు కూడా వద్దు అనేసి ఒక చిన్న కేక్ అయితే ఆర్డర్ చేసుకుందాం. సో కేకులన్నీ చూపిస్తాను చూడండి. ఎన్ని డిజైన్స్ ఉన్నాయి రకరకాలుగా. మా బాబుకి మాత్రం ఈ యానిమల్ కేక్ అయితే మా బాబుకి బాగా నచ్చింది. ఇది కావాలని అయితే గోల చేశాడు. బట్ వద్దు నాన్న, క్రీమ్ ఎక్కువ ఉంది వద్దు అని చెప్పేసి అయితే వాడిని కన్విన్స్ చేసామన్నమాట. సో రకరకాల కేకులు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. బట్ ఏం చేద్దాం, జలుబు వింటర్ సీజన్ వల్ల ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వచ్చిందనమాట. సో మేము ఇంత ఏ కేక్ తీసుకున్నాం అనేది అయితే నేను తర్వాత రివీల్ చేస్తాను. సో ఫైనల్గా అయితే ఇందులో కేక్స్ టైప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫైనల్గా కేక్ అండ్ మిక్చర్ అయితే తీసుకొని అయితే షాప్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం మేము.
ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా అక్క వాళ్ళ బాబు పండు అండ్ మా సార్ అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసేసారు. వీళ్ళు డెకరేషన్ చేసే టైంలో నేనైతే వంట ఫినిష్ చేసేసి పిల్లలకైతే తినిపించాను. సో టైం పడుతుంది, నైట్ అవుతుంది అనేసి. ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కేక్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ కేక్ చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము. సో చిన్నగా ఉంది కదా, అంటే వింటర్ సీజన్ అనే ఉద్దేశంతో చిన్నగా తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది, చూద్దామా. మధ్యలో డైరెక్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, డూ అండర్స్టాండ్. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్యాండిల్ వెలిగించడానికి బయట పెట్టామన్నమాట. సో అందుకోసం గాలికి క్యాండిల్ వెలగడం లేదు, అందుకోసం చేతులు అడ్డు పెట్టాను. గట్టి కుదిరా. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బొట్టు పెట్టడం మర్చిపోయినా. మా బాబుకి బొట్టు అయితే పెడుతున్నాను. ఇంకా అక్షింతలలో పువ్వులు గట్ట పెట్టాను, వద్దు అని అంటే తీస్తున్నాను అనమాట. నోరు తెరిచి మరీ చూస్తాను ఎప్పుడు పెడతారా అని. ఇప్పుడు ఈ మధ్య బర్త్డే కదే కట్ చేస్తుంది. మోడల్ తర్వాత మేము కూడా వేసేస్తాం. ఆగు మమ్మీ, నువ్వు ఆగురా తల్లి. ఎక్కడ నువ్వు ఇట్లా ఫోటోలలో అక్కడ అడ్డు వస్తుంది ఇట్లమ్మ. ఇక్కడ నుంచి అక్క కొంచెం కొంచెమే సార్, కొంచెమే పెట్టండి. అది ఎదరికి సిరప్పులు డబ్బాలు అవుతున్నాయి కానీ అక్క కొంచెమే పెట్టండి. ఇంక తొందరగా తగ్గిది కానీ కేక్ నీకోసం కాదు, పిల్లలకి తొందరగా తగ్గిపోయింది. వీడి క్యాబ్ కొంచెం దగ్గర వెళ్ళండి. ఇంకా మా కుష్లు ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. మా సెహరీ ఫ్రెండ్స్, కుష్లు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అనమాట. మరీ గ్రాండ్గా ఏం చేయలేదు ఫ్రెండ్స్, మాకున్నంతలోనే ఈ విధంగా చిన్నగా అయితే చేసుకున్నాం అనమాట మా బాబు బర్త్డే. సో పిల్లలకి ఇదొక హ్యాపీనెస్ కదా, ఇయర్లీ వన్స్ బర్త్డే వచ్చేది. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనే ఉద్దేశంతోనే కదా మనం వాళ్ళని ఈ విధంగా బర్త్డే అని జరుపుకుంటూ చేస్తూ ఉంటాము. సో తర్వాత పండు అయితే వచ్చాడు నెక్స్ట్ కేక్ పెట్టడానికి. నెక్స్ట్ అయితే పండు కేక్ పెట్టాడు కుష్లుకి. తర్వాత ఇంకా చిక్కి చిన్న కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా కేక్ తినిపించారు పిల్లలకి ఇద్దరికి. చాలా బాగా జరిగిందని అయితే అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా జరిగింది అనిపించిందో కామెంట్ చేయండి. మా బాబుకి మాత్రం విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుష్లు గిఫ్ట్ అయితే వాళ్ళ పెద్దనే ఇచ్చాడు చూడండి. హ్యాపీయా కుష్లు? హ్యాపీయా? నువ్వు కనబడట్లేదు. టూ హ్యాండ్స్ తో పట్టుకో.
డాడీ చూడు. వాడదే చూస్తాడు. ఆల్రెడీ ఆ బొమ్మ ఉంది వాడికి, మళ్ళీగా అక్క వాళ్ళ ఇంట్లో చూసి అది కావాలని ఏడుతుండు. కిందికి వస్తే అందరు ఇక్కడ చూడాలి. అందరు మమ్మల్ని చూడాలి. దగ్గర చూడాలి. పింకీ ఇటు చూడు. అని మమ్మీ ఇటు చూడు. స్మైల్. నవ్వాలి అందరు. వావ్ కుష్లి ఎంత బాగా నవ్వుతుందో. గుడ్ బాయ్. ఫైనల్గా అయితే మా దేవాంశు బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తర్వాత వీడియో ఎండ్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని ఫొటోస్ అయితే టెంపుల్లో దిగినవి, బర్త్డేలో జరిగిన దిగిన ఫొటోస్ అయితే యాడ్ చేసి పెట్టాను. సో ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మా బర్త్డే బాయ్ ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి. మీ బ్లెస్సింగ్ కూడా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ప్లీజ్ వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఐ లవ్ యూ.